ఓకే, సీనియర్ పాత్రికేయులు కొమ్మినేని శ్రీనివాసరావు గారు మనకి అందుబాటులో ఉన్నారు, మాట్లాడదాం ఆయనతో కూడా. కొమ్మినేని గారు నమస్తే అండి. సార్, ఎన్నికల తర్వాత అంటే ఆయన ఓటు వేయడానికి ముందు ఒక ట్వీట్ చేశారు సార్. సో అందరూ వచ్చి తమ ఓటుకు వినియోగించుకోవాలని. ఆ తర్వాత 3వ రోజు మొదటిసారిగా ఆయన బయటకు వచ్చి మాట్లాడుతుండడం చూస్తున్నాం. ఎలా చూస్తారు సార్? అంటే ఆయన 5 ఏళ్ల గవర్నెన్స్ ఒకటైతే, చేసిన సోషల్ ఇంజనీరింగ్ రెండైతే, టర్న్అవుట్ ముఖ్యంగా మహిళలు వయోధికులు ఏ రకంగా వచ్చి ఓటు వినియోగించుకున్నారు, ఇవన్నీ వెరసి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి దగ్గర ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఆయన ప్రస్తుతం ఆయన మాట్లాడిన దాంట్లో ఏం రిఫ్లెక్ట్ అవుతుంది అంటే మీరు ఎలా విశ్లేషిస్తారు? అంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు తన దగ్గర ఉన్నటువంటి సమాచారం ఆధారంగా ఈ కామెంట్ చేసినట్లుగా కనపడుతోంది. పైగా ఆయన ఎక్కడికి వెళ్ళి ఐపాక్ టీం ఎవరైతే తనకి కొన్నేళ్లుగా దీనికి సంబంధించినటువంటి రాజకీయ కార్యకలాపాలకు సంబంధించి సేవలు అందిస్తున్నారో వాళ్ళతోటి కలిసి మాట్లాడుతూ ఈ విషయం చెప్పినట్లుగా మనకి తెలుస్తుంది కదా. ఈ నేపథ్యంలో విషయం ఏంటంటే ఖచ్చితంగా ఇది జగన్ గారిలో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ తెలియజేస్తుంది. ఒకసారి గుర్తు చేసుకుంటే 2019లో సైతం చాలా మంది ఆయన్ని కలిసిన వాళ్ళు 120 వస్తాయి, 130 వస్తాయి, 110 వస్తాయి ఇట్లా చెప్తే ఆయన 150 దాటిపోతాయని చెప్పి వీళ్ళు ఆశ్చర్యపోయే పరిస్థితి ఉండేది. ఇప్పుడు కూడా అలాంటి ఇదే ఆయన సృష్టించారు ఒక రకంగా చెప్పాలంటే. ఇప్పుడు చాలా మంది దృష్టిలో టఫ్ ఫైట్ అని, టైట్ ఫైట్ అని ఇట్లా అనుకుంటున్నారు. సో టైట్ ఫైట్ లో వస్తే 100 నుంచి 110 వస్తాయి అంటే గెలుపు ఖాయం. ఒకవేళ టైట్ ఫైట్ అయితే 100 to 110 ఉంటాయని, గెలుపు వేవ్ కనుక మారితే అది 120, 130, 140, 150 ఇట్లా వెళ్ళొచ్చు అనేది చాలా మంది అంచనా. ఎక్కువ మంది 130 ఆ ప్రాంతంలో చెబుతున్నారు వేవ్ వస్తే కనుక. ఇప్పుడు జగన్ గారు ఏం చెప్పారంటే స్పష్టంగా నాకు అర్థమైన దాని ప్రకారం వేవ్ రాబోతోంది అంటే ప్రభంజనం సృష్టించబోతున్నా ఉన్నారు. ఆయన చెప్పిన దాంట్లో ఒక వాస్తవం ఏంటంటే దేశం మొత్తం ఈ ఆంధ్రప్రదేశ్ వైపు చూసే మాట వాస్తవం. జగన్ ఒక రకంగా అనేక ప్రయోగాలు చేశారు, ఒకటి కాదు అనేక ప్రయోగాలు. ఉదాహరణకి వాలంటీర్ వ్యవస్థ, ఉదాహరణకి గ్రామ సచివాలయ వ్యవస్థ, వార్డు సచివాలయ వ్యవస్థ, రైతు భరోసా కేంద్రాలు, ఆరోగ్య డిజిటల్ విలేజ్ క్లినిక్స్, డిజిటల్ లైబ్రరీస్, ఇలా ఒకటి కాదు అనేక ప్రయోగాలు చేశారు. వీటి తోడు పొలిటికల్ గా కూడా అనేక సోషల్ ఇంజనీరింగ్ చేశారు. మొట్టమొదటిసారిగా ఆయన ఈ రకమైనటువంటి రాజకీయ వ్యవస్థని ఆయన ఒక రకంగా మొత్తం అవకాశం పట్టినట్టుగా చంద్రబాబు గారు నేనే గొప్ప ఘనపాటిని, నాకు తెలిసినంతగా ఎవరికి తెలియదు అనుకునేటువంటి వ్యక్తిని 2019లో 23 సీట్లకు పరిమితం చేసి ఈయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా చాలా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. నిజంగా మాబోటి వాళ్ళని కూడా వాలంటీర్ వ్యవస్థ ఇవన్నీ పెట్టినప్పుడు ఆచరణ సాధ్యమా అన్న అనుమానం ఉండేది. కానీ ఆయన పెట్టి చూపించిన తర్వాత ఈ రోజున ప్రధానంగా వృద్ధులు వీళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ లో దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రజల ఇది గౌరవాన్ని పొందుతున్నారు. వాళ్ళు ఎక్కడికో వెళ్ళి నానా పాటలు పడాల్సిన పరిస్థితి నుంచి ఈ రోజున గౌరవంగా వాళ్ళ ఇంటి దగ్గరే పెన్షన్ తీసుకుంటున్న విధానం ఇప్పుడు మిగతా రాష్ట్రాలకు కూడా అదొక ఆదర్శవంతమైన వ్యవహారం అయింది. కొమ్మినేని గారు, మీరు ప్రస్తావించారు కాబట్టి పథకాల గురించి చెప్తున్నాను. చివరిగా అంటే లాస్ట్లో ఎన్నికలు దగ్గర పడుతున్నాయన్న క్రమంలో ఈ కూటమి అభ్యర్థులు చేసిన కంప్లైంట్ అవ్వచ్చు, మరి అయితే కారణాలైనా ఆన్గోయింగ్ పథకాలను కూడా ఆపేశారు, ముఖ్యంగా పెన్షన్. సో వాళ్ళు 2 నెలలు పడ్డ ఏదైతే కష్టం ఉందో వయోవృద్ధులు ఒక రకమైన వేవ్ లాగా వాళ్ళు పోలింగ్ బూత్లకి తరలి వచ్చారనేది మనం ఉదయం నుంచి చూసాం, మీరు కూడా దాన్ని గమనించే ఉంటారు. సో ఇవన్నీ బేరీజు వేసుకొని ప్రస్తుతం ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు ఎలా చూడాలి? అంటే ఖచ్చితంగా అవన్నీ కూడా పనిచేసిన ఆయన ట్వీట్ లో కూడా స్పష్టంగా అదే రాశారు కదా. అవ్వ తాతలు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు అందరూ వేవులాగా వెళ్లి ఓట్లేశారు, వారందరికీ నా కృతజ్ఞతలు, మళ్ళీ సుపరిపాలన అందిస్తానని చెప్పినప్పుడే ఆయనలో ధీమా వ్యక్తమైంది. ఆ రోజు అంకి చెప్పలేదు, ఈ రోజు అంకి కూడా చెప్పారు 150 దాటిపోతాయని చెప్పారు. ఇంతకుముందు 151 వచ్చినాయి. అంటే దీని అర్థం ఏంటంటే ఈసారి చాలా తీవ్రమైనటువంటి సంక్షోభంలోకి ప్రతిపక్షాలు పడబోతున్నాయి. ప్రతిపక్షాలని జనం కాన్ఫిడెన్స్ లో తీసుకోవడం లేదు. ప్రతిపక్ష నేత చెప్పినవన్నీ వాటిలో అత్యధికం అబద్ధాలే ఉన్నాయని ప్రజలు నమ్ముతున్నారని ఆయన విశ్వసిస్తున్నారు. సో అంతేకాకుండా మీరు అన్నట్టు రకరకాల మా సోర్సెస్ ద్వారా ప్రతి నియోజకవర్గానికి సంబంధించిన సమాచారం ఆయన తెప్పించుకుని ఉండాలి. ఈ 4 రోజులు ఆయన ఏం మాట్లాడకుండా కామ్గా తన పని తను చేసుకుపోతూ ఈ విషయాన్ని అబ్జర్వ్ చేసి ఉండాలి. సో అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం ఈ రకమైనటువంటి వ్యాఖ్య చేసినట్లుగా అర్థమవుతుంది. అంటే దేశం అంతా తన వైపు చూస్తుంది అని చెప్పడానికి ఒక పెద్ద ఉదాహరణ ఏంటంటే
అమ్మఒడి స్కీమ్, అది ఎవరు ఊహించినటువంటి స్కీమ్. అది ఆ స్కీమ్ ని ఇంప్లిమెంట్ చేయడం ద్వారా అసలు పేద వర్గాల్లోనూ విపరీతమైనటువంటి ఆకర్షణ ప్రజల్లో పొందగలిగారు. ఏ స్థాయికి వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఫాలో అయ్యి లేదు ఆయన ఒకరికి ఇస్తున్నారు, నేను ఇద్దరికి ఇస్తా, ముగ్గురికి ఇస్తా, నలుగురికి ఇస్తా, ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా, పిల్లల్ని ఇంకా కనండి అని చెప్పే పరిస్థితికి వెళ్ళారు. అదే జగన్ గారి విజయం కింద చూడాలి. అదొకటే కాదు, అనేక స్కీముల్ని జగన్ గారు స్కీమ్ అమలు చేస్తున్న స్కీముల్ని చంద్రబాబు గారు కాపీ కొట్టడం అనేది చాలా స్పష్టంగా కనపడుతుంది. సో అయినా వాళ్ళు రకరకాల అబద్ధాలు చెప్పిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ఇతరత్ర ఈ వాలంటీర్లను తీయించేసి వాళ్ళందరినీ ఇబ్బందులు పెట్టిన, స్కీములు ఆపేసిన, చివరిలో మీరు గుర్తెచ్చుకుంటే ఎలక్షన్ ముందు ఆన్ గోయింగ్ స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్ లో అడ్డం పడింది ఎన్నికల సంఘం. ఇది ఆన్ గోయింగ్ స్కీమ్స్ అయినప్పటికీ కూడా వాళ్ళు ఆ డబ్బు పంపిణీ చేయకుండా చేశారు. ఇప్పుడు కొంత వరుసనే రిలీజ్ చేస్తున్నట్టుగా ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. సో అది కూడా జనం మీద ప్రభావితం చేసే అవకాశం కనపడతా ఉంది. ఎందుకంటే మాకు వచ్చేటువంటి డబ్బుని రానివ్వకుండా చేశారు తెలుగుదేశం కూటమి వాళ్ళు అనేది కూడా ప్రభావం పడి ఉండాలి. పడితేనే ఆ రకంగా 150. జనరల్ గా ఏంటంటే ప్రభుత్వం మీద యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ అనేది ఒకటి ఉంటుంది, సహజంగా రకరకాల కారణాలతోటి వ్యక్తం అయ్యేటువంటి వ్యతిరేకత. అది దాన్ని అధిగమించి 151 కనుక దాటిపోతే అది చారిత్రాత్మకం అవుతుంది. అలా దాటకూడదనేమీ లేదు. గతంలో కూడా కొన్ని సందర్భాల్లో అట్లా దాటిన ప్రభుత్వాలు ఉన్నాయి. వెస్ట్ బెంగాల్లో వరుసనే 30 ఏళ్ల పాటు సిపిఎం ప్రభుత్వం ఉంది, తర్వాత దెబ్బతింది. అట్లా మమతా బెనర్జీ గారు అట్లాగే వచ్చారు. ఒడిశా నవీన్ పట్నాయక్ గారు కూడా గత ఒకసారి ఎలక్షన్ కంటే రెండోసారి ఎలక్షన్ లో ఇంకెక్కువ సీట్లు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్ లో ఆ స్థాయిలో లేకపోయినా కొన్ని ఇతర రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి. అలాగే జగన్ గారు కూడా ఆ కాన్ఫిడెన్స్, ఆయనకు ఉన్నటువంటి సమాచారం ఆధారంగానే ఆ ధైర్యంగా మాట చెప్పారని మనం అనుకోవచ్చు. కొమ్మినేని గారు, అయితే ఏం రిఫ్లెక్ట్ చేస్తున్నాయి? సో మీ బోటి వాళ్ళు కీన్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. నెంబర్ 1, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైనా మాట్లాడే ముందు చాలా ఆచితూచి మాట్లాడతారు అనేది అందరికీ తెలిసిందే. ఎలాంటి స్పెక్యులేషన్స్కి కానీ ఊహాగానాలకు కానీ ఆయన తావివ్వరు. అలాంటిది ప్రస్తుతం ఆయన ఐపాక్ వాళ్ళతో మాట్లాడుతూ చేసిన ఈ స్టేట్మెంట్ ఏదైతే ఉందో చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తోంది. అది ఏం రిఫ్లెక్ట్ చేస్తోంది అంటే చాలా మంది మాట్లాడారు కదా, పెద్ద ఎత్తున హైదరాబాద్ నుంచి తండోపతండాలుగా వెళ్ళిపోయారు ఓటర్లు వర్సెస్ సో పెద్దలు, వయోవృద్ధులు కానీ మహిళలు కానీ పోలింగ్ల కేసు రావటం, పోలింగ్ బూత్ల కేసు. ఎలా చూడాలి రెండింటిని ఆయన చేసిన స్టేట్మెంట్? అంటే ఆయన పేదలు వర్సెస్ పెత్తందారులు అన్న నినాదాన్ని ఎప్పటి నుంచో అందుకున్నారు, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ వచ్చారు. దానికి అనుగుణంగానే వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది పేదలు, బలహీన వర్గాల వాళ్ళు. సామాజిక సమీకరణలో చూస్తే ఖచ్చితంగా ఆయన చెప్పింది వాస్తవం అని అర్థమవుతుంది. ఇతర రాష్ట్రాలని నాతో ఇందాక ఒక మిత్రుడు చెబుతున్నాడు, హైదరాబాదు తదితర ప్రాంతాల నుంచి ఈ పెత్తందారులకు సంబంధించిన వాళ్ళు వచ్చారనుకున్నప్పుడల్లా ఆ గ్రామాల్లో కానీ ఆయా వార్డుల్లో కానీ పట్టణాల్లో అయితే వీళ్ళలో ఖర్చు పెరిగిందంట. అమ్మ అక్కడక్కడి నుంచి ఇంత ఖర్చు పెట్టుకుని వచ్చారా అంటే మనం వెళ్ళకపోతే అట్లా మన నాయకులు ఓడించడానికి వచ్చారా అనేటువంటి భావన కూడా ఏర్పడి ఇంకెక్కువ పోలింగ్ జరిగిందని ఇందాకే ఒక మిత్రుడు ఒక ఆయన ఎవరో ఫోన్ చేసి ఆ ప్రాంతం నుంచి ఫోన్ చేసి చెప్పారు. సో అవన్నీ కూడా వీళ్ళ దృష్టిలోకి వచ్చి ఉంటాయి. ఆ దృష్టిలోకి వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క ఆ ఫీలింగ్స్ ని అట్లాగే జగన్ ని ఓన్ చేసుకున్నారు. చాలా మంది తమ పెద్ద బిడ్డను, కొడుకను, మనవడను ఇట్లా ఓన్ చేసుకున్నారు. అవన్నీ కూడా ఇప్పుడు ఆయనకి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది. అందువల్లే మా బోటి వాళ్ళని కూడా మేము అన్ని సీట్లు వస్తాయి, ఇన్ని సీట్లు వస్తాయని చెప్పకపోయినా బట్ గవర్నమెంట్ ఖచ్చితంగా ఇది వస్తుంది అని చెప్పగలిగామంటే ఆయనకి మండు టెండర్లో సైతం వచ్చినటువంటి రెస్పాన్స్. సో ఇవన్నీ చూసిన తర్వాత ఆయనకి ఇంకెక్కువ ఇన్ఫర్మేషన్, సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి రకరకాల ఎగ్జిట్ పోల్స్, ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ కూడా అనేక వస్తున్నాయి కదా. మోస్ట్ ఆఫ్ ది ఎగ్జిట్ పోల్స్ 99% ఎగ్జిట్ పోల్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ వైఎస్ జగన్. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ రిటర్న్ అవుతుంది. నాకు తెలిసి కొన్ని టీవీ సంస్థలు వాళ్ళు నడిపిన వాటిల్లో కూడా కొన్ని సర్వే సంస్థలు కూడా ఖచ్చితంగా జగన్ వచ్చే అవకాశం ఉందని ఇంటర్నల్ అండర్స్టాండింగ్ లోకి వచ్చాయండి. అంతలాగేందుకు ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇటువంటివి మామూలుగా తెలుగుదేశం గెలిచే పరిస్థితి ఈ పార్టీకి పెద్ద పెద్ద బ్యానర్లు వేసి గెలవబోతోందని కూడా ఇచ్చిపోవాలి. మరి వాళ్ళు ఇవ్వకపోవడం కూడా వాళ్ళ డౌట్ రావడమే కారణం అనేది ఎక్కువ మంది. చాలా కీలకమైన పాయింట్ చెప్పారు సార్. నేను అడగబోయే అంశాన్ని మీరు మాట్లాడారు. ఒక్కసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా ఏం మాట్లాడారు ఇంతకు ముందు మనం కొంత భాగం మాత్రమే విన్నాం. మనం ఒకసారి ఆయన మాట్లాడింది విని మళ్ళీ మీ విశ్లేషణకు వస్తాం సార్. ప్లీజ్ లైన్లో ఉండండి. ఒక్కసారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏమన్నారు మరోసారి చూద్దాం. Probably down the line on June 4th,
if on the day that the results would be coming out, I promise that this results would ensure that the whole country would stand up and look towards Andhra Pradesh. When someone told me last time itself was 151, last time out of 175, 151 itself is a tall number. When someone told me 22 out of 25 itself is a tall number. This time, we're going to beat that record. God's grace, touch wood, they've given the good deliverance of the governance. The governance model that was put in place was never seen before. And while I could do all that, nevertheless, 1.5 years of your effort, trying to streamline, trying to bring in more efficiency into the system that we are already in, helped us achieve this target. If this number was there's a lot coming from, I'd rather say, Rishi's team. And going forward, the results of Andhra Pradesh would ensure every head in this country turns towards Andhra Pradesh to watch these numbers on that. The numbers would be far greater than what Prashant could have ever dreamt of. And this team, which would start off from here, we would mark the beginning of a new era. And going forward, post-elections also, this team will continue to be engaged. రైట్, 5 ఏళ్ల గవర్నెన్స్ మనం ఏ రకంగా ఇచ్చామో దాని ఫలితాలు చూడబోతున్నాము. యావత్ భారతదేశం కూడా మనం చేసిన పాలనని దాన్ని ప్రస్ఫుటించే ఫలితాలను కూడా చూడబోతోంది అంటూ ఆయన నొక్కి వక్కాంచడం కూడా చూసాం. కొమ్మినేని గారితో మాట్లాడదాం. కొమ్మినేని గారు, అయితే ఇప్పుడు ఆయన చెప్పిన దాంట్లో చాలా కాన్ఫిడెన్స్ కనపడతా ఉంది. వాళ్ళు రీసౌండ్ ఇస్తూ అక్కడ ఉన్నటువంటి ఐపాక్ ప్రతినిధులు, ఇతర అభిమానులు వాళ్ళు ఇచ్చిన రీసౌండ్ అసలు అది ఇంకా ఎక్కువగా ఉంది. అంటే దాన్ని బట్టి ఏంటి, ఆయన చెప్పిన మాటని వీళ్ళు నమ్ముతున్నారు. వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా అదే రీతిలో ఉండబట్టి ఉత్సాహం కనపడతా ఉంది. ఇదంతా కూడా పార్టీ కేడర్ లో మరింత జోష్ నింపుతుంది. ప్రతిపక్షంకి సంబంధించిన వాళ్ళు కానీ కొన్ని టీవీ సంస్థలు రకరకాలుగా ఫేక్ న్యూస్ ని కూడా ప్రచారం చేస్తున్నాయి. వాళ్ళకి ఫలానా వాళ్ళు ఇట్లా అన్నారంట, ఫలానా వాళ్ళు ఇట్లా, వాటన్నిటికీ జగన్ గారు ఒక చెక్ పెట్టినట్లుగా అనిపిస్తుంది నాకైతే. ఆ ఫేక్ వార్తలను నమ్మొద్దు అని చెప్పడానికి కూడా ఈ అవకాశాన్ని వాడుకున్నట్లుగా ఉంది. నిజంగానే ఎక్కువ ఇప్పుడు కూడా ఎగ్జిట్ పోల్ చేసినట్లుగా కొన్ని సంస్థలు చూస్తే మెజారిటీ సంస్థలు జగన్ గారి ప్రభుత్వం మళ్ళీ రాబోతోందని చెబుతున్నప్పటికి కూడా కావాలని కొంతమంది కల్పితంగా ఇప్పుడు ఈ మాచర్ల, ఈ ఏరియాలో జరిగిన గొడవలని ఏంటి, వాళ్ళు ఓడిపోతున్నారనేటువంటి భావనతోటే ఆ దాడులు జరిగాయనేది సర్వత్రా వినిపిస్తున్నటువంటి వ్యాఖ్య. సో ఈ నేపథ్యంలో జగన్ గారు చేసినటువంటి ఈ కామెంట్ ఏదైతే ఉందో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా విపరీతమైన ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఖచ్చితంగా ఆ రకంగా కూడా జరిగే అవకాశం ఉందని మనం అంతా కూడా నమ్మే పరిస్థితిని ఆయన తీసుకొచ్చారని నాకు అనిపిస్తుంది. నిజానికి నేను కూడా 150 దాటవా, ఇది సాధ్యమా అసాధ్యమా అన్న చర్చ మీమాంస నాకు కూడా ఉన్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారంటే గతంలో కూడా కిందటిసారి కూడా ఆయన చెప్పింది వాస్తవమైంది కాబట్టి ఈసారి కూడా ఆయన దగ్గర ఉన్నటువంటి సమాచారం ఆధారంగా చెప్తుంటారు కాబట్టి వాస్తవమయ్యే అవకాశం ఉందేమో అని నాకు కూడా అనిపిస్తోంది మిత్రమా. రైట్ సార్, ఇది కాంటెక్స్ట్ కాకపోయినా చివరిగా ఒక వ్యాఖ్య మీ దగ్గర నుంచి కావాలి. ఈరోజు ఉదయం నుంచే ఆసరా కానీ లేకపోతే విద్యా దీవెనకి సంబంధించిన నిధులు డైరెక్ట్గా డీబీటీ ద్వారా వెళ్ళడం ప్రారంభించారు. మామూలుగా అయితే సార్ ఏ రకంగా, అంటే మీ అనుభవంతో చెప్పండి, ఎన్నికలు అయిపోయాయి, ఫలితాలకి దాదాపు 20 రోజుల సమయం ఉంది. నిజంగా ఇంత వెంటనే ఇది చేయాల్సిన అవసరం అంటే ఇంటెన్షన్, ప్రభుత్వం ఇంటెన్షన్ ఏ రకంగా ఉంది అంటే వాళ్ళు నిజంగా ఫలితాల తర్వాత చూడొచ్చులే అనుకునే అవకాశం కూడా ఉంటుంది. కానీ అలాంటి దానికి తావు లేకుండా వెంటనే నగదును పంపిణీ చేయటం ప్రభుత్వం ఇంటెన్షన్ చూపిస్తుంది అనేది అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు ఎలా విశ్లేషిస్తారు?
ఖచ్చితంగా ఇది ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని, ముఖ్యమంత్రి జగన్ గారి యొక్క లక్ష్య శుద్ధిని తెలియజేస్తాయి. ఆయన పేద వర్గాలకి ఈ ప్రత్యేకించి ఆసరా వీటి కింద ఇవ్వాల్సినటువంటి డబ్బులు రిలీజ్ చేయటం అంటే నిజానికి ఈ 15 రోజులు రిలీజ్ చేయకపోయినా అడిగే పరిస్థితి ఉండదు. కానీ మీరు గమనిస్తే ఒక్క రోజులోనే ఈనాడు ఆంధ్రజ్యోతి ఇంకేముంది అసలేం రాయట్లేదు, ఇవి ఇవ్వట్లేదు, ఎవరెవరికి కాంట్రాక్టులకు ఇచ్చేస్తున్నారు అని చెప్పి ప్రచారం చేశారు. ఇప్పుడు మరి ఇవ్వటం మొదలు పెట్టారు. ఇప్పుడు ఇంకే కొత్తగా ఏమి రాస్తారో చూడాల్సి ఉంటుంది. నిజానికి ఇంకెక్కడన్నా ఏ స్టేట్ లో ఈ రకంగా డబ్బులు వెంటనే ఇచ్చేసిన సందర్భం ఉందా? ముందు ఇవ్వడానికి ప్రయత్నం చేశారు కానీ తర్వాత సరేలే మొత్తం రిజల్ట్స్ వచ్చిన తర్వాత చూస్తాంలే అనుకునే పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ అందువల్ల ఈ జగన్ గారికి, జగన్ గారి ప్రభుత్వానికి ఉన్నది ఏంటంటే క్రెడిబిలిటీ. ఆయన ఏదని చెప్తే 99% చేయగలుగుతారు, చేయాలనే ఉద్దేశంతో ఉంటారు, చేస్తారని. అదే చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఆ క్రెడిబిలిటీ లేదు. అందువల్లే జగన్ గారి కంటే ఎక్కువ డబుల్ ట్రిబుల్ హామీలు ఇచ్చినా కూడా జనం నమ్మే పరిస్థితి లేదు. ఎందుకు? ఆయనే జగన్ గారి స్కీమును ఒకప్పుడు విమర్శించి ఇదంతా శ్రీలంక అయిపోయిందని చెప్పాడు. కానీ ఆయన మళ్ళీ చంద్రబాబు గారు తన ఎన్నికల మేనిఫెస్టో వచ్చేసరికి జగన్ గారి స్కీములు తీసుకుని ఇంకెక్కువ ఇస్తానని చెప్పేసరికి పూర్తిగా అది జనంలో అప్రదిష్ట పాలైంది, అపహాస్యం పాలైంది. ఆయనే చెప్పాడు, ఆయనే ఎట్లా ఇస్తున్నాడు అంటే ఇతర రోజుల్లో అంటే కేవలం పత్రికలు మాత్రమే ఉన్న రోజుల్లో అలాంటి వాటిని నడిచిపోయినాయి. కానీ ఇప్పుడు సోషల్ మీడియా, టీవీ రంగం బాగా విస్తృతం అవటం, సోషల్ మీడియా విపరీతంగా రావటం, వీటన్నిటి కారణంగా ఆ వాస్తవాలు తెలుస్తున్నాయి. సో అందువల్ల ఈ డబ్బులు విడుదల చేయటం కూడా జగన్ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధిని తెలియజేస్తుందని మనం భావిస్తాం. రైట్ సార్, ఎలాబరేటెడ్ వేలో మీరు రేపు కేఎస్ఆర్ లైవ్ షోలో ఎటు మాట్లాడతారు రేపు ఉదయం. ఓకే సార్, థ్యాంక్ యూ మీ స్పందన తెలియజేసినందుకు.